మూడవ వ్యాయామం స్కై యోగాలో ఈ వ్యాయామం చేయడం ద్వారా మనం వజ్రాసనంలో కూర్చుని చేస్తాం. వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా మన పాదాల దగ్గర నుంచి మన మడమలు, మన మోకాళ్ళు, మన తొడలు, మన నడుము దాకా చక్కగా వ్యాయామం జరుగుతుంది. అలాగే న్యూరో మస్కులర్ బ్రీదింగ్లో మనం శ్వాసని చక్కగా తీసుకుని వదిలిపెడతాం. బ్రీదింగ్లో ఏ ఏ భాగాలకు శ్వాస జరుగుతుందో చూద్దాం. మొదట చిన్ముద్రలో మనం తొడల మధ్యలో ఇలా పెట్టుకుని శ్వాస వదిలిపెడుతూ ముందుకు వెళ్తాం, శ్వాస తీసుకుంటూ పైకి రావడం జరుగుతుంది. ఇలా మనం చేస్తున్నప్పుడు ఊపిరితిత్తులకు, అలాగే మన కాళ్ళ దగ్గర నుంచి ఈ పొత్తి కడుపు, కడుపుకి లోపలున్న భాగాలకు కూడా చక్కగా వ్యాయామం జరుగుతుంది. రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం